మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2024వ సంవత్సరంలో మొత్తం 113 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వాహనదారులు వ్యతిరేక దిశలో ప్రయాణించకుండా మేడ్చల్ జాతీయ రహదారిపై యూటర్న్లను పెంచామని ఏసీపీ చెప్పారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై 70కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ పాల్గొన్నారు. కూడా 2-3 తగ్గుతాయని అనుకున్నాము. అనుకోకుండా ఈ మనము ఇంటర్నల్ రోడ్స్ షామీర్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా ఆ సైడ్ ఏమైనాయి అంటే పబ్లిక్ వెళ్ళి కరెంటు పోల్లకు చెట్ల కొట్టుకున్నారు. చెట్ల కొట్టుకొని ఈ స్టేషన్ ట్రాఫిక్ స్టేషన్ మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మా ఇన్స్పెక్టర్ తర్వాత మేజర్గా మన స్టాఫ్ ఎవరైతే రోడ్ల మీద ఉంటున్నారో స్టాఫ్, ఇద్దరు ఎస్ఐలు, క్రెయిన్, నిరంతరం వీళ్ళందరూ కృషి చేయంగా మీకు ఈ సంవత్సరం మొదట్లో మీరు మాట ఇచ్చాను. మార్చిలో మీటింగ్ పెట్టినప్పుడు కొంచెం ర్యాంపాంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతుండే, మేము తగ్గిస్తాం మ్యాక్సిమం అని చెప్పేసి మీకు మాట ఇచ్చినాను. తర్వాత ఇంకొకసారి కూడా మీటింగ్ పెట్టినాను. ఆ సమయంలో కూడా మీకు చెప్పి ఉన్నాను గతంలో. దానికి తగ్గట్టు కృషి చేసినాం. ఆ కృషి ఫలితము మ్యాక్సిమం అంటే 2023లో 108 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయ్యిండే. ఈసారి కొద్దిగా పెరిగినాయి, 113 అయినాయి. దీంట్లో 1-2 యాక్సిడెంట్స్ అవి వేరే రీజన్ తోటి అయినాయి, అది టెక్నికల్ రీజన్. ఒక 2 తీసేసుకున్నా కూడా 3 పెరిగినట్టే. మనము ఈ నెల వైజ్ కూడా తీసుకుంటే జనవరిలో 7, ఫిబ్రవరిలో 9, మార్చిలో 10, ఏప్రిల్లో 9, మేలో 8, జూన్లో 7, జూలైలో 8, ఆగస్టు, సెప్టెంబర్లో కొంచెము బాధాకరంగా అనిపించింది. ఇది 12 యాక్సిడెంట్లు అయినాయి. అక్టోబర్లో 14. మేము అక్టోబర్లో 25 వరకు కూడా యాక్చువల్గా 7 యాక్సిడెంట్స్ ఉన్నాయి. మేమేమనుకున్నామంటే ఈ నెలతోటి మనము బయటపడిపోతామని.